4000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 3.5 ఇచ్చి 500 నేను దాచుకోవటం అనేది లేదు. మరి ఆ సీఎం అనే అతను కూడాను నన్ను ఏమి పట్టించుకోవట్లేదు. అయ్యా మరి నా సమాధికి ఒక జానేడు స్థలం ఇవ్వమని చెప్పేసి నేను ఎంతోమంది సీఎంకి నేను లెటర్లు పెట్టుకున్నాను. త్వరగా ముజావారు కాబట్టి మాకు ఎట్టి మొత్తం తెలిసిపోయింది. మాకు నువ్వు ఎప్పుడు బతుకుతావా ఎప్పుడు సస్తావా అనేది కూడా మాకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. మరి గుర్తించి మీ పరిపాలన బాగుంది అని కాబట్టి మరి నేను మీకు ఆల్రెడీ లెటర్ పెట్టాను. నేను నెక్స్ట్ సీఎం మీరే వస్తున్నారు. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా ఉందంటారు? ప్రజలు చాలా తెలివైన వారండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాలు అరాచక పాలన చూసి, దుష్ట పాలన చూసి పనిచేసేవారే కావాలి అని కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఎందుకంటే వారికి సంక్షేమాలు తెలుసు, అభివృద్ధి తెలుసు, ఆంధ్రప్రదేశ్ని ఎలా తీసుకురావాలో మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి తెలుసు. అందుకని ప్రజలు నిర్ణయించుకొని 2014లో గెలిపించుకున్నారు, 2024లో గెలిపించుకొని ఈరోజు ఒక మహా ఆనందంగా నమ్మకంతో గెలిపించుకొని ఆనందంగా ఉన్న ప్రజలు ఎవరంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలని తెలియపరుస్తున్నాను. సరే, ఈరోజు చూసుకుంటే కనీసం ప్రజలకి న్యాయం చేయడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతుల విషయంలో. నిజంగానే రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం సహకరించడం లేదంటారా? రైతులకు ఏం న్యాయం చేయట్లేదు. రైతులకు ఎరువులు అందలేదా? మరి రైతులకి ఈరోజు పంటలు వేసుకుంటున్నారు. అందరికీ రైతులకి తగిన అందుబాటులో ప్రభుత్వం ఉంది కదా. మరి రైతు భరోసా అన్నారు, రైతు భరోసా ఇచ్చారుగా. మరి సూపర్ 6 పథకాల్లో రైతు భరోసా ఇచ్చాడు. మరి ఈ విధంగా స్త్రీశక్తి మహిళా ఫ్రీ బస్ పెట్టాడు. మరి వంట గ్యాసులు 3 గ్యాసులు ఫ్రీ అని చెప్పి 3 గ్యాసులు ఇచ్చాడు. మరి అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ విధంగా సూపర్ 6 భాగంలో అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. రేపు 1500 ఒక్కొక్క మహిళలు అన్నారు, అవి కూడా ఇవ్వబోతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, సంక్షేమాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అంటే అసలు మెయిన్ ప్రధానంగా గుంటూరులో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యే ముందే చెప్పారు, సంక్రాంతి కల్లా మరమ్మతులు చేస్తాను రోడ్లు అన్నాడు. కొత్త రోడ్లు వేసాడు, అభివృద్ధి చేశాడు. మరి ఈ విధంగా ఈరోజు ప్రజలు ప్రయాణం చేస్తున్నారంటే ఎక్కడా గోతులు లేని రోడ్డు, గోతులు పడల అంతా సంక్షేమంగా ప్రయాణాలు వారి ఇంటికి చక్కగా చేరుతున్నారు. ఒకప్పుడు పరిస్థితి ఏంటి, ప్రయాణం చేయాలంటే ఇబ్బంది. అరగంట వెళ్ళాల్సింది 1.5 పడుతుంది. జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ ఎవరో ఒకళ్ళు వర్షాలకి గుంతలు అర్థం కాక యాక్సిడెంట్లు అయిన పరిస్థితి. అందుకని తప్పనిసరిగా ఈరోజు అందరూ ఆనందపడ్డారు. అందరూ సంక్షేమం వల్ల ఆనందపడ్డారు, అభివృద్ధి వల్ల ఆనందపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ మేమనే మాటలు కాదు, ప్రజలనే మాట. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా మళ్ళీ చంద్రబాబు నాయుడునే గెలిపించుకుందామని ప్రజలు రెడీలో ఉన్నారు. అలానే చూసుకుంటే గత వైసీపీ అధికారంలో మీ గుంటూరులో అసలు ఏమేమి డెవలప్మెంట్ జరిగిందంటారా? మా గుంటూరులో ఏ అభివృద్ధి చెందిందంటే గుంటూరు ప్రజలు మొత్తం ఈరోజు ఆనందపడుతున్నారు. ఎలాగంటే రోడ్లు చేశారు కదా, రోడ్లు అభివృద్ధి చేశారు కదా. మరి బియ్యం వచ్చేలాకే బండి రావాలి. ఆ బండి ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం ఇది. ఆ బండి రావాలి. ఆ బండి వచ్చినప్పుడు ఉన్న వాళ్ళే బియ్యం తీసుకున్నారు. తర్వాత పనులకి వెళ్ళి వచ్చిన తర్వాత బియ్యం ఉంటలా. ఈరోజు మరి సిస్టమ్ మార్చి రేషను కార్డులు తీసుకెళ్ళి స్టోర్కి వెళ్తుంటే అందరికీ బియ్యం అందుతున్నాయి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా డేట్ పెట్టారు. ప్రతి ఒక్కరు బియ్యం తీసుకోగలుగుతున్నారు. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా గుంటూరు పట్టణంలో ముందుకు తీసుకొచ్చారు. గతంలో చూసుకుంటే పింఛన్లు కూడా సరిగా టయానికి అందేవి కాదు. మరి ఇప్పుడు 1వ తారీఖు నేరుగా ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాబు గారు ముందే చెప్పారు, ఎలక్షన్లోనే ఏప్రిల్ నుంచి 3 నెలలు ముందే పెన్షన్ ఇస్తాను, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మరి 4000 + 3000 7000 రూపాయలు ఇచ్చి ప్రజల్ని ఆనందపరిచారు. పెన్షన్లు ఆ విధంగా 1వ తారీఖే 7 గంటలకు పెన్షన్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు చెప్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు 6 గంటలకే నిద్ర నుంచి లేపి పెన్షన్లు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరనేది అసలు ప్రధాన కారణం ఏం గమనించారు? చూస్తున్నాం కండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు.
ఈరోజు గత ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పాలన కరెక్ట్గా లేదు. ఏ ఎమ్మెల్యే ప్రజల్లోకి వచ్చింది కాదు, ఏ మంత్రి ఎక్కడున్నాడో తెలీదు. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ముఖ్యమంత్రిని కలవాలంటే 3 నెలలు పట్టిన దాఖలు. ఈ విధంగా వాళ్ళ ఎమ్మెల్యేల పాలన కరెక్ట్గా లేదు. ఎవరున్నారు ప్రజల్లో అంటే వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ పోస్టులు పెట్టి వాలంటీర్ల యొక్క కార్యక్రమం అని చెప్పి ప్రజల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడున్నారు? 30 రోజులు పని చేస్తున్నారు, 30 రోజులు జీతం తీసుకున్నారు. వాళ్ళు చేస్తుంది 2-3 రోజులు పనే. ఈ 2-3 రోజులు పెన్షన్ ఇస్తున్నారు, తర్వాత వాళ్ళు వెళ్తున్నారు, సంతకం పెడుతున్నారు, వెళ్తున్నారు. ఆ విధంగా వాలంటీర్లు మీద డిఫైన్ అయిన గత ప్రభుత్వం. ఈరోజు ఆ వాలంటీర్లు అనేది కాకుండా మరి అదే సచివాలయం ఒక 8 మంది నుంచి 10 మంది ఉంటారు సిబ్బంది. అదే సిబ్బందితో ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు, టయానికి ఇస్తున్నారు. ఈ విధంగా 6 గంటలకు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ విధంగా గత ఎమ్మెల్యేలు, గత మంత్రులు, గత ముఖ్యమంత్రి ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు అందరూ షెడ్యూల్ ప్రకారం మరి ఫోటోకాల్ ప్రకారం అందరూ పనిచేస్తున్నారు. అందరికీ అందుబాటులో ప్రజల్లో ఉన్నారు. మరి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి దాకా తెలుగుదేశం పార్టీ మహాకూటమిగా మారి ఈరోజు ప్రజలకి సదా మీ సేవలని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాసేవ చేస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తారని మీకు నమ్మకం ఉందంటారు ఈ 5 ఏళ్ళలో? రాబోయే రోజుల్లో, ఇప్పుడే కాదండి, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక పెద్ద నగరంగా, మంచి నగరంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. ఉన్న 28 రాష్ట్రాల్లో అగ్రస్థానంలో మొదటి ఆంధ్రప్రదేశ్ అని దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు మా కూటమని చెప్పగలుగుతున్నామండి. బాబాయ్ చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన ఎలా ఉంది? ఏ పరిపాలన అయినా సరే మా వయసు 18 సంవత్సరాల నుంచి మేము ఆంధ్ర రిజర్వేషన్ ఇస్తున్నాం. మేము 2 సంవత్సరాల ముందే రేపు వచ్చే గవర్నమెంట్ ఫలానా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి మేము ప్రతి సీఎంకి మేము ధైర్యం ఇస్తున్నాము. మరి ఆ సీఎం అనే అతను కూడాను నన్ను ఏమి పట్టించుకోవట్లేదు. అయ్యా మరి నా సమాధికి ఒక జానేడు స్థలం ఇవ్వమని చెప్పేసి నేను ఎంతోమంది సీఎంకి నేను లెటర్లు పెట్టుకున్నాను. ఆల్రెడీ చంద్రబాబు గారి కూడా నేను లెటర్ పెట్టాను. మరి అయ్యా నేను నెక్స్ట్ సీఎం మీరే వస్తున్నారు, నెక్స్ట్ సీఎంగా మీరు వస్తున్నారు కనుక మా ఏరియా శ్రీనివాసరావుపేట 60 అడుగుల రోడ్డు పీకలవాగు కట్ట మీద ఒక లేబర్గా మేము నివసిస్తున్నాము. గత 18 సంవత్సరాల నుంచి కూడాను మేము లేబర్గానే నివసిస్తున్నాము. కాకపోతే నేను ఒక దర్గా ముజావర్నిగా నేను సేవలు చేసుకుంటున్నాను. అయ్యా మరి గుర్తించి మీ పరిపాలన బాగుంది అని కాబట్టి మరి నేను మీకు ఆల్రెడీ లెటర్ పెట్టాను. నేను నెక్స్ట్ సీఎం మీరే వస్తున్నారు, నా ఆధార్ కార్డు జిరాక్స్తో పాటు నా అడ్రస్తో పాటు మీకు నేను అందజేశాను కనుక ఏంటి మరి మీ పరిపాలన బాగుంది కనుక అయ్యా మరి నాకు కూడా కొద్ది న్యాయం చేస్తే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి అసలు ఏం చేస్తున్నారంట బాబాయ్? ఏం చేస్తున్నారు అనేది ఏంటంటే అతని పరిపాలన పర్వాలేదు, పింఛన్లు కరెక్ట్గా ఇస్తున్నారు. 4,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 3,000 ఇవ్వటం లేదు. అయ్యా 4,000 పింఛన్ ఉన్నప్పుడు 4,000 పింఛన్గానే ఇస్తున్నారు కానీ 4,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 3,500 ఇచ్చి 500 నేను దాచుకోవటం అనేది లేదు. అయ్యా కాబట్టి పరిపాలన బాగానే ఉంది, ఇంకా బాగా కూడా జరగబోయిద్ది అని మేము అనుకుంటున్నాము. ఎందుకు నమ్ముతున్నారు మీరు జరగబోయిద్ది ఆయన చేస్తారని? ఎందుకు నమ్ముతున్నారు? మేము దర్గా ముజావారు కాబట్టి మాకు ఎస్టీడీ మొత్తం తెలిసిపోయింది. మాకు నువ్వు ఎప్పుడు బతుకుతావా ఎప్పుడు సస్తావా అనేది కూడా మాకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. సంవత్సరం ముందే మాకు రిజర్వేషన్ వచ్చేస్తుంది. ఎవడు పైకి వెళ్తాడా, ఎవడి కింద ఉండబోయాడా అనేది మాకు తెలిసిపోయింది. ప్రపంచం మాది, అల్లా మాది, మీది కాదు. పరిపాలన మాది. జగన్మోహన్ రెడ్డి గారు రారంటారా? మళ్ళీ అధికారంలోకి రారా జగన్మోహన్ రెడ్డి రావడానికి ఆయన కొద్దిగా అబద్ధం చెప్పాడు. 3,000 పింఛన్ ఇస్తానని చెప్పేసి 250 రూపాయలు తగ్గించాడు. ఆ 250 రూపాయలు ఇంకా తగ్గించకుండా ఉంటే పైన ఆస్తులన్నీ, పైన బిల్డింగులు అన్నీ నేనే పరిపాలన చేయాలా, నేనే ఎవడైనా అమ్ముకుంటే సంతకాలు పెట్టాలా అన్న గవర్నమెంట్ ఇంత మటుకి పుట్టలేదు, పుట్టపోదు కూడాను. అంటే మేమే మళ్ళా వస్తాము, చేస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకం, హత్యలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. హత్యలు చేస్తున్నారంటున్నప్పుడు మరి వారు కూడా కొద్దిగా చేశారు కాబట్టే కదా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడాను
ఒకళ్ళ మీద బురద జల్లకుండా వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు వెనక్కిపోయే అవకాశం లేదు, వాళ్ళు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉండేది. జగన్ గారి జీవితంలో సీఎం అవ్వడం అంటారా? జగన్ గారు సీఎంలో అవుతాడు అవ్వంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పలేను. ఇంకా ఎలక్షన్ ఇంకా సంవత్సరంన్నర ఉందనగా అప్పుడు నేను చెప్పగలుగుతాను ఎవరు సీఎం ఎవరు ప్రధాని అనేది. అయ్యా.